అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతల ఊహలకు రెక్కలొస్తున్నాయి. ఎవరికి వారు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. అతి త్వరలోనే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపడతారని, తనకే మంత్రి పదవి వస్తుందని కొందరు సీనియర్ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్లో చంద్రబాబు మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, తమకే పదవులు వస్తాయని సీనియర్ నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. ప్రస్తుతం రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిటాల సునీత, పుట్టపర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈ ఇద్దరిలో ఒకరిని కానీ లేదంటే ఇద్దరిని కానీ తప్పించి ఇతర సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారం టీడీపీలోనే జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, బీకే పార్థసారథి ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ కూడా ఈసారి మంత్రి పదవి రేసులో ఉంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. హిందూపురంలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలంటే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి తోడు బాలకృష్ణకు కేబినెట్ హోదాలో ప్రోటోకాల్ కల్పించాలన్నా, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నా మంత్రి పదవి ఉంటే బాగుంటుందని వారు వాదిస్తున్నట్లు సమాచారం. ఇక గత ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పయ్యావుల కేశవ్కు స్థానిక సంస్థల కోటా కింద ఇటీవలే చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. 1994, 2004, 2009 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన పయ్యావుల కేశవ్ చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు. అందుకే ఈసారి తనదైన శైలిలో లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన బాలకృష్ణ, పయ్యావుల కేశవులలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని అనంత వర్గాల టాక్. ఇది జరగాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన పరిటాల సునీతకు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డిని పదవి నుంచి తప్పించి మరో జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సైతం మంత్రి పదవుల కోసం ఆరాటపడుతున్నారు. అనంతలో బీసీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నందున మంత్రివర్గ విస్తరణ చేస్తే ఖచ్చితంగా తమకు పదవులు ఖాయమని ఈ ఇద్దరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద జిల్లా టీడీపీ నేతలు అనుకుంటున్నట్లు చంద్రబాబు ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణ చేస్తారా? చేసిన అనంతకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలను పక్కన పెడతారా అన్నది అనంతవాసుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఎవరిని పక్కన పెడతారు, కొత్తగా ఎవరికి స్థానం కల్పిస్తారన్న టెన్షన్ మంత్రి పదవిని ఆశిస్తున్న నేతలకు, వారి అనుచరులకు టెన్షన్ పుట్టిస్తోంది.